సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వాళ్ళకి నచ్చలేదంటే చాలు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు పెడుతూ ఉంటారు నెటిజన్లు. ఇక హీరోయిన్ల విషయంలో మరీ దారుణం. డ్రెస్సింగ్ గురించి, బిహేవియర్ గురించి, రిలేషన్స్ గురించి ఇలా వాళ్ళకి అనవసరమైన విషయాలపై కూడా వల్గర్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. వీటికి కొంతమంది సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యి రిప్లైలు ఇస్తూ ఉంటారు. కానీ చాలామంది సైలెంట్గా వీటిని పట్టించుకోరు. ఇక మరికొంతమంది సెలబ్రిటీలు అయితే వాళ్ళు షేర్ చేసే పోస్టులకి అదిరిపోయే క్యాప్షన్స్ ఇస్తూ ఉంటారు. చూడగానే ఆ క్యాప్షనే అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఒకరు. ఈ బ్యూటీ షేర్ చేసే ప్రతి పోస్ట్కి క్రేజీ క్యాప్షన్స్ ఉంటాయి. తాజాగా వర్ష చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. మరి ఆ సంగతి ఏంటో చూద్దాం. వర్ష బొల్లమ్మ తాజాగా ఓ బుల్లి డ్రెస్లో తీసుకున్న ఫోటోలు పెట్టింది. దీనికి అదిదా సర్ప్రైజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కింద బ్రాకెట్లో ప్యాంట్ ఎక్కడా అని అంటూ పిచ్చి కామెంట్లు పెట్టకండి, ప్యాంట్ లక్నో సూపర్ జైంట్స్లో ఉన్నాడు అంటూ వర్ష రాసుకొచ్చింది. ఈ క్యాప్షన్ చదివి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. తన ప్యాంట్కి క్రికెటర్ రిషబ్ పంత్కి ముడిపెడుతూ వర్ష చేసిన క్యాప్షన్కి ఫిదా అవుతున్నారు. ఈ క్యాప్షన్ చూసి హీరోయిన్ శివాని రాజశేఖర్ క్రేజీ కామెంట్ పెట్టింది. ఎండలో తిరిగితే అవుతావు టాను, బొమ్మల్లా క్యాప్షన్కి నేను అయ్యాను ఫ్యాను, శివాని కామెంట్ చేసింది. ఇక ప్యాంట్ ఎక్కడా అని కామెంట్లు పెట్టొద్దని అన్నందుకు కొంతమంది కావాలని మరీ అదే అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే వర్ష హీరోయిన్ కాదు మీమర్ అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ప్యాంట్ లక్నోలో ఉంది, మరి హెడ్ హైదరాబాద్లో ఉందా అంటూ కామెంట్ చేశారు. ఇక కెరీర్ విషయానికి వస్తే శత్రుఘ్న అనే తమిళ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వర్ష. ఆ తర్వాత పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. తెలుగులో చూసి చూడంగానే, జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం, మా ఊరు భైరవకోన వంటి చిత్రాలు చేసింది. చిన్న తరహా సినిమాలకి హీరోయిన్గా వర్ష బొల్లమ్మ ఫస్ట్ చాయిస్గా నిలుస్తుంది. చూడటానికి క్యూట్గా ఉండటమే కాకుండా నటనలోనూ వర్ష ఇరగదీస్తుంది. ప్రస్తుతం ఇరువం అనే తమిళ చిత్రం ఆమె చేతిలో ఉంది.